ఈరోజు నేను మా అమ్మాయికి ఫీజు కట్టడానికి కాలేజ్కి వెళ్తున్నాను. తప్పకుండా 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 రా. ఎవరికి కావాలి? పెసరట్టు పెసరట్టు పెసరట్టు. ఇష్ బాబు పెసరట్టు తిన్నావా చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్. నేను మీ ఉష. ఇవాళ వ్లాగు ఇది శుక్రవారం రోజు తీస్తున్న వ్లాగ్ అండి. ఎప్పుడు అప్లోడ్ చేస్తానో కానీ అందరికీ నేను ఇది శుక్రవారం వీడియో తీశాను కాబట్టి అందరికీ శుభ శుక్రవారం శుభాకాంక్షలు. మంచిగా అందరూ ఇంటి ముందు ముగ్గు పెట్టుకున్నారా? మా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మీరు ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మేము కూడా చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇవాళ పని నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం నేను ఉదయాన్నే పప్పు నానబెట్టి వెళ్ళానండి పెసరట్లు వేసుకోవడానికి. సాయంత్రం దాకా నానబెట్టిన తర్వాత రాగాల్ని మిక్సీ అయితే వేసేస్తున్నాను. నార్మల్ అట్లంటే కొంచెం పులవాలి కాబట్టి పెసరట్లు ఎక్కువ శాతం నేను వేస్తానన్నమాట. సాయంత్రం పూట టిఫిన్కి ఇంకా అన్నం తినకుండా టిఫిన్కే వేస్తాను. రాగాల్ని మంచిగా కడిగేసి పెట్టాను కదా, దీనిలోకి అల్లం పచ్చిమిర్చి లేకపోతే పెసరట్టు అస్సలు బాగుండదండి. పైపెచ్చు వేడిగా అయితేనే చాలా బాగుంటుంది. అందుకని ఒకవైపు నేను వేస్తూ ఉంటే ఒకవైపు మా పిల్లలు తింటూ ఉన్నారనమాట. ఇంకా మన వీడియో ఫస్ట్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇచ్చేయండి. నాకు తెలిసిన వాళ్ళు మాత్రమే లైక్ ఇస్తున్నారని. కొత్త వాళ్ళు కొంతమంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరు కొంచెం లైక్ చేస్తే మన ఛానల్ ముందుకెళ్తుంది. లేకపోతే ఎక్కడే చచ్చిపోయిద్ది అనమాట. ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు, నా వీడియోస్ అలాగే చచ్చిపోతున్నాయి రోజు. కాస్త బ్రతికించండి, కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా మా పిల్ల మా స్వాతి కాలేజీకి వెళ్తుందని చెప్పాను కదా, మా పెద్దమ్మాయి తను ఇంకా రాలేదు. 6:30 అలా అయిద్దనమాట. 7 తను వచ్చేసరికి. నేను వచ్చేసి నా పనులు స్టార్ట్ చేశానండి. ఇంకా అమ్మాయి అప్పుడే వచ్చింది మా ఇంటికి. వచ్చి అమ్మ ఫీజు కట్టాలంట అని చెప్పింది. నాకు తెలుసు వాళ్ళు ఫస్ట్ టర్మ్ ఫీజు అడుగుతారని, అందుకని నేను కొంత అమౌంట్ అయితే దాచిపెట్టి ఉంచానమాట దానికోసం ఫీజు కట్టడానికి. అవునులే తల్లి, నువ్వు ఎప్పుడు చెప్తావో అప్పుడు కడదామని వెయిట్ చేస్తూ ఉన్నానని చెప్పి చాలా వరకు ఇంటి ఖర్చులు తగ్గించుకొని అలా ఉంచిన డబ్బులు రేపొద్దున ఉదయాన్నే త్వరగా పనులు పూర్తి చేసి నేను షాప్కి వెళ్ళే ముందే ఫస్ట్ కాలేజీకి వెళ్ళి ముందు ఫీజు కట్టాలన్నమాట. ఫీజు కడితే కానీ పిల్లకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆల్రెడీ బుక్స్ తీసుకొని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారంట. కానీ కాలేజీలో నించోబెడతారు కదండి, ఫీజు కట్టపోయినా బుక్స్ తీసుకోపోయినా. అంతమంది పిల్లలకి షేమ్గా ఉంటుంది కదా, చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా కొంతమంది బుక్స్ తీసుకొని వాళ్ళు ఉన్నారంట. ఇంకా ఫీజు అయితే సరే నేనైతే చాలా తక్కువ అమౌంటే కడుతున్నాను. అంటే ఫస్ట్ టర్మే కదా, ఇంకొంచెం కట్టేసి మిగతాది ఇంకొక నెల గ్యాప్లో అలా కాస్త ఇస్తానని నేను చెప్తాను అనమాట రేపు వెళ్ళి. చదువులంటే అంతేనండి, మన పిల్లలకి పెట్టుకోవాలన్నీ చేయాలి. సరే, ఆ విషయం పక్కన పెట్టేస్తే నేను కొంతసేపట్లో ఇంకా వెళ్తానన్నమాట కాలేజ్కి. ఇప్పుడు మాత్రం మీరు చూస్తున్నది నైట్ టిఫిన్ తింటున్నాము పిల్లలకి. చూడండి బయట మబ్బు ఎంతలాన్ పట్టిందంటే, మెరుపులు ఉరుములతోటి మబ్బు అంతా నల్లగా బట్టి వర్షం రావడానికి రెడీగా ఉంది. మా బొడ్డోడు చూడండి చక్కగా చల్లగాలికి మంచిగా నిద్రపోతూ ఉన్నాడు అనమాట. పడుకున్నట్టు నటిస్తున్నాడు అంతే. పిల్లల ముగ్గురికి నేను దోశలు వేసి పెట్టేస్తున్నాను, పెసరట్లు. వాళ్ళకి వేసిన తర్వాత మా వారికి హాట్ బాక్స్లో తీసి పెడతానండి. దీనిలోకి చట్నీ, పచ్చిమిరకాయల పచ్చడి, మామిడికాయ పచ్చడి ఈ రెండు ఉన్నాయి. ఎవరికి ఏది ఇష్టమో అది వేసుకుంటారు. మంచిగా అయితే ఇలా వేస్తాను. నాకు చాలా ఇష్టం అండి వేడివేడిగా అల్లం పెసరట్లు తినడానికి. ఆల్రెడీ మనం అల్లం పచ్చిమిర్చి పిండిలు వేసేసి నేను మిక్సీ పట్టేశాను. ఇంకా వేసుకోవాల్సిన అవసరం లేదు. వట్టి తిన్నా కూడా ఆ ఫ్లేవర్ తగిలి చాలా బాగుంటుంది. చూడండి, ఈ అమౌంట్ అయితే నేను ఫీజు కట్టడం కోసం కాలేజ్కి బయలుదేరాను. వెళ్ళేసి ఇంకా కాలేజీలో ఫీజు కట్టేదే. కొంచెం అట్లా మెట్లవి నేను వెళ్ళి చూపిస్తానండి. మరి వాళ్ళు ఏమంటారో తెలియదు కదా లోపల తీయడానికి. వాళ్ళని అడగడం, వాళ్ళు ఏదైనా అనడం ఇదంతా ఎందుకనేసి కొంచెం మాత్రమే
నేను చూపిస్తున్నాను. ఇంకా నేను ముందే రిక్వెస్ట్ చేసినట్టు మన ఛానల్కి ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్, నా రిక్వెస్ట్ అనమాట. చూడండి ఇప్పుడు కట్టేసి బిల్లు కూడా తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాను. మీరు మాత్రం ఒక్క లైక్ ఇవ్వండి, నేను షాప్కి వెళ్ళొస్తానే. బాయ్ ఫ్రెండ్స్.